గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను చంద్రబాబు సర్కార్ కొనసాగిస్తుందా, పక్కన పెడుతుందా? ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై వాలంటీర్ వ్యవస్థ అసలు ఉంటుందా లేదా అనే టెన్షన్ వారిలో కనిపిస్తోంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే వాలంటీర్లకు నెలకు 5,000 రూపాయలు మాత్రమే గౌరవ వేతనంగా అందించింది 5 ఏళ్ల కాలంలో. కానీ ఎన్నికల ముందు చూసుకుంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తాము 10,000 రూపాయలు జీతం ఇస్తామని, వాలంటీర్లందరినీ కొనసాగిస్తామని ఎన్నికల్లో తెలియజేసింది. ఈ సమయంలో చాలామంది వాలంటీర్లు ఇటు టీడీపీకి సపోర్ట్గా నిలిస్తే మరికొంతమంది వైసీపీకి మద్దతుగా నిలిచారు. కొంతమంది వైసీపీ నాయకులు చెప్పడం వల్ల ఆ రోజు వాలంటీర్లు చాలామంది తమ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో సపోర్ట్గా కూడా నిలిచారు. మొత్తానికి చంద్రబాబు ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పుడు ప్రభుత్వం రావడంతో ఆయన హామీ నెరవేరుస్తారంటూ వాలంటీర్లు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మొత్తానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది ఏపీలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 సీట్లు వచ్చాయి. 164 సీట్లు ఇటు కూటమి ప్రభుత్వం గెలుచుకుంది. అయితే వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి గెలిచిన తర్వాత ఉలుకు పలుకు లేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా క్రమంగా నెరవేర్చుకుంటూ వస్తున్న చంద్రబాబు మాత్రం వాలంటీర్ వ్యవస్థపై ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మంత్రులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అడుగుతుంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, దీనిపై ఒక కీలక నిర్ణయం అయితే ప్రభుత్వం నుంచి వస్తుందని హామీ అయితే ఇస్తున్నారు. ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు మళ్ళీ తమని విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున అర్జీలు సమర్పిస్తున్నటువంటి సంఘటనలు కూడా చూసాం. పలువురు మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా ఆ రోజు ఆ నాయకులు చెప్పడం వల్లే రాజీనామా చేశామని, తాము ఉద్యోగాల్లో కొనసాగుతుంటామని ఖచ్చితంగా ఈ విషయాన్ని అయితే తెలియజేస్తూ వచ్చారు. ఇక అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థపై మంత్రి డోలా వీరాంజనేయ స్వామి కూడా కీలక ప్రకటన చేశారు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాలంటీర్ల కొనసాగింపుపై క్లారిటీ ఇవ్వాలని వైసీపీ శివప్రసాద్ రెడ్డి సభలో కోరారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రశ్నకు మంత్రి వీరాంజనేయ స్వామి ఆన్సర్ ఇచ్చారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం పెంపు ప్రతిపాదనపై కసరత్తు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. మంత్రి వీరాంజనేయ స్వామి క్లారిటీతో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధానికి అట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. అసెంబ్లీ వేదికగా మంత్రి చేసిన తాజా ప్రకటనతో 2 లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను తీసి కొత్త వారికి ఒక నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ భర్తీ చేస్తారా, లేదంటే ఇప్పుడు ఉన్న వాలంటీర్లనే కొనసాగిస్తూ వారికి ఎక్కువ ఇల్లు కేటాయించి వారికి ఉద్యోగానికి సంబంధించి ఏదైనా విధి విధానాలు ఇస్తారనే దానిపై కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.